ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి అందరూ? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎంత త్వరగా ఇయర్ గతించిపోయింది కదండి. దాదాపుగా 8th మంత్ కూడా ఇంకా మనం ఎండింగ్లోకి వచ్చేసాము 2024లో. మరి ఈ యొక్క ఇన్ని నెలలు కూడా మన జీవితంలో అనేక పరిస్థితులు, అనేకమైనటువంటి స్థితిగతుల మధ్యలో వెళ్ళినప్పటికీ దేవుడు ప్రతిరోజు కూడా మనకి కాపుదల, భద్రత ఇస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రతి క్షణం మనం దేవుని స్తుతించేవారిగా, మహింపరిచేవారిగా ఉండాలి. అంతేకాకుండా దినములు చాలా చెడ్డగా ఉన్నాయి కాబట్టి మనం దేవుడి సన్నిధిలో మెలకువతో, జాగ్రత్తతో ముందుకు సాగాలి. చిన్న ప్రార్థన చేసుకుందామా? వాళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమంతున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకు ముందు సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి బలపరిచి వాళ్ళని సన్నిధిలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 9 verse 10. Whatsoever thy hand find to do, do it with thy might, for there is no work. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన మాటను మనం చూసినప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే, మీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా మరి శక్తి లోపం లేకుండా చేయమని చెప్తున్నాడు. ఎంతమంది ఈరోజు అలా మన శక్తి లోపం లేకోకుండా పనులు చేస్తున్నామండి? పొద్దున్న లేచినప్పటి నుంచి చాలామంది పనులు చేసే చాలా విసుక్కుంటూ అంటారు అనమాట. నేను ఆల్రెడీ అలసిపోయినాను, నేను ఆ పని చేసినాను, నేను ఈ పని చేసినాను, ఇంకా మళ్ళీ ఎన్ని పనులు చేయాలి అనుకుంటుంటారు కదండి ఇంట్లో సహజంగా. దేవుడు మనకి శక్తి ఇచ్చినప్పుడు తప్పకుండా మనం పని చేయగలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మన శక్తిలో లోపం లేకోకుండా మనం పని చేయాలి. ఒకవేళ మనకు అనారోగ్యము బాగలేకపోతే తప్ప మిగతా అన్ని సమయంలో కూడా మనం సొనిగి గునిగి పనులు చేస్తే అది ఏం ఆశీర్వాదం ఉండదన్నమాట. మనం సంతోషంగా చేయగలిగితే మనందరి జీవితాల్లో అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకసారి ఒక బైబిల్ ట్రైనింగ్ సెంటర్లోనంట ఒక దైవజనుడు మరి ఆ ట్రైనింగ్ చేస్తున్నాడు అనమాట. అందరికీ ఒక్కొక్క పనులు ఉంటాయన్నమాట. అంటే కసులు ఊడ్చడము, సామాన్లు కడగడము, వంట చేయడం ఇలా. మరి ఒక బ్రదర్కి ఏ పని ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా నవ్వుకుంటూ హ్యాపీగా చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆయన సాధారణంగా మరి మిగతా పనులు చేసేవాడు కానీ వంట చేసేవాడు కాదనమాట. అయితే మరి ఆ తనకిచ్చిన పనులన్నీ కూడా ముగించుకొని మళ్ళీ ప్రేయర్ చేసుకొని బైబిల్ కూడా చదువుకునేవాడు అనమాట ఆ వ్యక్తి. అయితే మిగతా వాళ్ళందరూ అనుకున్నారంటే ఇతను ఎలా చేయగలుగుతున్నాడు, మరి వంట పని ఇచ్చి చూద్దాము, దీంట్లో కూడా ఇట్లనే ఉంటాడా లేకపోతే మనలాగా ఉంటాడా అని అనుకున్నారనమాట. సరే అని వంట పని ఇస్తే కూడా ఏమాత్రం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఆ వంట పనిలో కూడా అన్ని పనులు ఆయనే చేసుకుంటూ, కూరగాయలు తరుక్కునే దగ్గర నుంచి ప్రతి పని ఆయనే చేసుకుంటూ మిగతా పనులు కూడా చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడంట ఆ వ్యక్తి. వీళ్ళందరికి డౌట్ వచ్చిందంట, ఎలా ఉండగలుగుతున్నావు, ఇంత పని ఎక్కువైనా కూడా నీకు చిరాకు లేదు, కోపం లేదు అంటే ఆ వ్యక్తి చెప్తున్న మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. మరి వంట వండుతున్నప్పుడు నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వండుతాను. ఆ వంట వండుతున్నప్పుడు ఆ పొయ్యి అంటించేటప్పుడు కూడా ప్రభువా నేను ఆరిపోయిన వ్యక్తిలాగా ఉండకూడదు, ఈ స్టవ్ ఎలాగ మండి అనేకులకి ఆహారము వడ్డించగలుగుతుందో, వంట చేయగలుగుతుందో నేను కూడా నా ఆత్మీయ జీవితంలో అలాగే ఉండి అనేక మంది జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేశాడంట. కసువులన్నీ ఇంట్లో అంటే ఆ చెత్తలంతా ఊడుస్తున్నప్పుడు నా హృదయంలో కూడా ఇలాంటి చెత్త ఎంతో ఉంటుందయ్యా, ప్రతిరోజు దీన్నంతా ఊడ్చేవా నాలో నుంచి అని ప్రార్థన చేస్తాడంట. అలాగే తిన్న తర్వాత సామాన్లన్నీ కడుగుతున్నప్పుడు ప్రభువా వీరికి జిడ్డు ఇవన్నీ సోప్ పెట్టి కడుగుతున్నప్పుడు ఎంత క్లీన్ అయిపోతున్నాయి కదా, మరి నా పాప జీవితం, నా పాప పరిస్థితులు కూడా నీ ప్రశస్త రక్తంతో కడగండి నాయన అని ప్రార్థన చేస్తాడు. అంటే ఆయన చేసిన ప్రతి పనిని ఆయన ఏం చేసుకున్నాడంటే ప్రార్థనగా కన్వర్ట్ చేసుకున్నాడు. అంతేకాకుండా దేవుడితో రిలేషన్షిప్ని కలిగి ఉన్నాడు అనమాట. ఇలా చేస్తున్నప్పుడు నేను మనుషుల కోసం చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నానని కాకుండా ప్రతి పనిలో కూడా మరి దేవుడితో కనెక్ట్ అయ్యి ఉండి చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆయన మైండ్ అనేది రిఫ్రెష్ అవుతూ వచ్చింది. ప్రార్థన చేస్తున్నాననే సంతృప్తి వచ్చింది. నేను ఎక్కువ పనులు చేస్తున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నానే విసుగుదల కూడా ఆయనలో లేదు. ప్రతి విషయంతో దేవుడితోనే మాట్లాడుతూ చేస్తున్నాను. ఈరోజు మనం చాలాసార్లు అనుకుంటాం కదా, నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను అన్నప్పుడు మనం కూడా ఇలాంటి పనులు చేయొచ్చండి. ఎడతెగక ప్రార్థన చేయమనుంది బైబిల్లో. మరి గంటలు గంటలు కూర్చోమని అనడానికంటే కూడా ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటంటే ప్రతి నిమిషం నువ్వు ఏ పని చేస్తున్నా కూడా దేవుడితో కనెక్ట్ అయి ఉండి చేయడం అన్నమాట.
ఈ రోజుల్లో ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్లో అందరు కూడా చాలా బిజీ అయిపోయారు. పాపం కొంచెం సేపన్నా నేను మోకరించి ప్రార్థన చేసుకుందాము అనుకుంటే కూడా చాలామంది సమయం లేనటువంటి స్థితిలో పరుగులు తీస్తున్నారు. కానీ నిజానికి మోకరించి ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సమయం ఇవ్వండి ప్రార్థనకి. అలాగే మరి సమయం అనక అసమయం అనక మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుడితో కనెక్ట్ అయి ఉండడం కోసము చిన్న చిన్న ప్రార్థనలతో కూడా మరి బైబిల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయండి. బైబిల్లో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. రాజు తన దగ్గరకు వచ్చి నీకేం కావాలి అంటే అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకే ఒక్క ప్రార్థన. రాజు తన ముందరుంటే ఎంతసేపు ప్రార్థన చేసింటాడండి నెహెమ్యా. అలా కళ్ళు మూసుకొని తెరిసేసింటాడో లేకపోతే కళ్ళు తెరిసే మాట్లాడుతూనే ప్రార్థన చేసింటాడు, అంతే కదా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలకు జవాబు వస్తాయంటే వస్తాయండి. తగిన సమయంలో దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు, దానికి జవాబిస్తాడు. అంతేకాకుండా ఎంతోమంది మరి చూస్తాం, యేసయ్య కూడా ఒకే ప్రార్థన చేశాడు. లాజర్ సమాధి దగ్గర నిలబడి తండ్రి నీ నామానికి నా ద్వారా మహిమ తెచ్చుకోండి అన్నాడు. మరి లాజర్ని దేవుడు ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురాలేదా? తీసుకొచ్చాడు. మరి ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడండి. చిన్న చిన్న ప్రార్థనలతో కూడా మనం అద్భుతాలు చూడగలుగుతాం. అలాగే ఈ యొక్క దైవజనుడు చేసినటువంటి ఆ ప్రార్థనలు వాళ్ళందరూ విన్నప్పుడు వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఓహో, ఇదే నీ రహస్యం, ఇంత హ్యాపీగా ఉండడానికి, ఇంత చురుగ్గా పనులు చేయటానికి అని. ఈరోజు మీరు కూడా పనులు చేసుకునేకి విసుకునేవారుగా ఉంటే ఇంకా మనం కూడా ఈ టెక్నిక్ని ఫాలో అవ్వాల్సిందేనండి. ఎందుకంటే ఒకటి, మనం పని చేస్తూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం కదా. మరి చిన్న చిన్న ప్రార్థనలు కూడా మనం చేయొచ్చు, దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకోవచ్చు అని తెలుసుకున్నాం. కానీ సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మోకరించి ఎక్కువ సమయాన్ని మనం దేవుడితో గడిపితే అది మనకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మన ఆత్మీయ జీవితంలో ఇంకా ఉన్నత స్థితి ఎదగడానికి మనకి హెల్ప్ అవుతుంది. మనం సోమరివారిగా బద్ధకస్తులుగా ఉండకూడదు అనేది దేవుడి ఉద్దేశం అండి. ఎప్పుడు లేజీగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, తను పరిచర్య చేస్తూ కూడా డేరాలు కుట్టి ఎవరిపైన ఆధారపడకుండా సువార్త సేవ చేశాను అని చెప్తాడనమాట. మనం ఎవరమైనా కావచ్చు, మనం స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఎవరైనా సరే మీ శక్తి వంచన లేకుండా పని చేయడం అలవాటు చేసుకోవాలండి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో గొడవలు రావడానికి కారణం ఏంటంటే కొంతమంది పనులు చేస్తారు, మిగతా వాళ్ళు చేయరు. దానివల్ల ఏమైపోతుందంటే ఒకరి మీదే ఇంట్లో ఎక్కువ బర్డెన్ పడిపోయి వాళ్ళు విసిగిపోయి వేసారిపోయి మరి ఇంట్లో ఆ చిరాకంతా ఎక్స్ప్రెస్ చేసేసి రోజంతా వాళ్ళు పనులు చేసినా కూడా ఆ చిరాకు వల్ల అందరికీ చెడ్డైపోయి ఎన్నో పరిస్థితులు కుటుంబంలో ఎదుర్కొంటూ ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి లేకోకుండా, ఏదో వంచన లేకోకుండా మరి ఏదో ఒకటి తోచిన సహాయమో లేకపోతే చేయగలిగిన మీ పనులైనా మనం చేసుకుంటే ఇతరుల మీద బర్డెన్ ఉండదు. అంతేకాకుండా మన పనులు చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యము, ఇతరులకు కూడా అది ఆశీర్వాదకరం. నాకు పనులే చేసేకి రావు అని చాలామంది చెప్తుంటారండి. పనులు చేయడం రాకపోవడం ఏంటి కదా. మానవులుగా మనం జన్మించాము అంటే దేవుడు ప్రతి ఒక్కరిలో ఒక సమర్థత ఇచ్చాడు. ఎవ్వరు పనులు చేసుకోకోకుండా ఎవ్వరం ఉండం. మన సెల్ఫ్గా మనం ప్రతి పని చేయడానికి దేవుడు ఆల్రెడీ మనకి శక్తి ఇచ్చున్నాడే. కాబట్టి అది జాబ్లో కావచ్చు, అది ఇంట్లో కావచ్చు, అది బయట కావచ్చు, ఏ పనైనా చేయడానికి మనకి దేవుడు ఆల్రెడీ శక్తి ఇచ్చాడు. దానికి కావాల్సిన తలాంతులు ఇచ్చాడు, దానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. కానీ మనం చాలాసార్లు గంప కింద మూసిపెడతాము అంటాం కదా, అలా మూసిపెట్టేస్తాం అన్నమాట చాలాసార్లు. ఈరోజు ఒకవేళ మనం కూడా మూసిపెట్టిన స్థితిలో ఉంటే దాన్ని బయటికి తీద్దాము. మనం శక్తి వంచన లేకుండా ప్రయాసపడినట్లయితే అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడతాము. అలాగే అనేకులకి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎందుకంటే దేవుడు కష్టించినప్పుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితంను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా అండి. కష్టపడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు కష్టపడితేనే దేవుడికి ఇష్టం అనమాట. సోమరి వాళ్ళంటే దేవుడికి ఇష్టం లేదు కాబట్టి మనం సోమరిగా ఉండొద్దు, కష్టపడి పని చేద్దాము. అలాగే మేలైనటువంటి ఆశీర్వాదాలని దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాం. ఎప్పుడు కూడా పనులు చేసినప్పుడు విసుకక సునగక, అది చిన్న పనైనా పెద్ద పనైనా కూడా నమ్మకంగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఒకసారి మనము నిర్గమకాండము 35వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో వడికిన నీల ద్రుమ రక్తవర్ణం గల నూలును సన్న నారలు తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలు వడికిరి. మనం చదివినటువంటి లేఖన భాగం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము, అలాగే మరి అహరోనుని యాజకులుగా నియమించడానికి దేవుడు ఒక నియమం ఇచ్చినప్పుడు అందరూ మీ దగ్గర ఉన్న వెండి బంగారాలు తీసుకురండి, మీ దగ్గర ఏమైతే ఉన్నాయో అవి తీసుకురండి దేవుడి సన్నిధికి అని చెప్పినప్పుడు చాలామంది వివేకం కలిగిన స్త్రీలు ఏం చేశారంటే, మరి చూసాం కదా, నీలద్రుమ రక్తవర్ణం కలిగినటువంటి
నారాలని వడికించి వాళ్ళు సన్న నారాలు తయారు చేశారంటే ఒక వస్త్రాల టైప్లో ఉండేటివి. అలాగే మేక వెంట్రుకలను కూడా వాళ్ళు ఉపయోగపడే విధంగా చేశారు అని చూస్తూ, అంటే దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ ప్రకారం వాళ్ళు జ్ఞానం కలిగి నా స్త్రీలు అని కూడా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ని తీసుకొచ్చి దేవుడి పనిలో కూడా ఇన్వెస్ట్ చేశారనమాట. అలాగే దేవుడి బిడ్డలుగా మనము మన పనులు మనం ఖచ్చితంగా చేయగలిగితే ఆ పనుల్లో ఉన్నటువంటి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం అంతకంటే ఎక్కువగా దేవుడి పని కొరకు కూడా వాడగలుగుతామని చూస్తున్నాం. కాబట్టి నమ్మకంగా దేవుడిచ్చిన శక్తిని వంచన లేకుండా పని చేద్దాము. దేవుడి నామానికి మహిమకరంగా జీవితం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన శక్తిని మేము వంచన లేకుండా నమ్మకత్వంతో పనిచేసి మీ నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా మా అందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.